నమస్కారం అండి. నేను మీ రంజిత్ కుమార్ ద్వారా ముచ్చిక. నేను గత వీడియోలో ఒకసారి చెప్పానండి. నాకు చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే ఇష్టం అని చెప్పి అన్నానండి. అంటే రాజకీయాలు అంటే ప్రజాసేవ. రాజకీయాలు మీన్స్ ప్రజాసేవే. ఇంకా పాలిటిక్స్ మీన్స్ సోషల్ సర్వీస్ అని అనుకొని నేను నాకు అంటే ఊహ తెలిసినప్పటి నుంచి అని నేను అన్నానండి. పుట్టినప్పటి నుంచి అని కాదు, నాకు అవగాహన వచ్చినప్పటి నుంచి చదువుకునే క్రమంలో నాకు ప్రజాసేవ సర్వీస్ చేయాలనే సేవా దృక్పథంతో మా నాన్నగారు సోషల్ సర్వీస్ పాలిటిక్స్లో ఉండే సర్వీస్ చేస్తే ఉన్నారండి. అలాగే నేను కూడా ఆ ప్రతి ఒక్కొక్కళ్ళు ఒక రంగం, క్రీడా రంగం ఒకళ్ళు, వ్యాపార రంగం ఒకళ్ళు, బిజినెస్ ఫీల్డ్ ఒకళ్ళు, అలాగే ఉద్యోగాలు, అలాగే ఎవరిష్టం వాళ్ళది. అలాగే నేను చదువుకునే నాటి నుంచి కూడా నాకు సోషల్ సర్వీస్ 10 మందికి ఏదో చేయాలనే కాన్సెప్ట్తో నేను ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఎటు వెళ్లకుండా నేను సర్వీస్ చేయాలనే దృక్పథంతో ఇలాగ వచ్చేయండి. కానీ ఇప్పుడు పబ్లిక్ టాక్ ఏంటంటే పాలిటిక్స్ వేరు, ప్రజాసేవ వేరు, సోషల్ సర్వీస్ వేరు. అంటే రాజకీయాలు వేరు, ప్రజాసేవ వేరు అని చెప్పి అంటున్నారు. అంటే అది కరెక్టే అనిపిస్తుందండి. ఇప్పుడు రాజకీయాల్లో ప్రజాసేవ చేసేవాడు రాజకీయాల్లో రాణించలేకపోతున్నారండి ఎక్కువ శాతం. నేను మళ్ళీ అందరినీ అనట్లేదండి, మళ్ళీ రాజకీయాల్లో దీన్ని నేను ఇంకోలాగా అనట్లే. రాజకీయాల్లో రాణించేవాళ్ళు ప్రజాసేవ చేస్తున్నారండి. ఈ రోజుల్లో చాలామంది లీడర్స్ ఉన్నారు, నేను లేరని అనండి. కానీ గతంలో కూడా చాలామంది లీడర్స్, రంజిత్ కుమార్ సర్వీస్ అయితే చాలామందికి చేస్తాడు, 10 మందికి చేస్తాడు, కానీ రాజకీయాల్లో ఇటువంటి వాడు పనికిరాడు అని లీడర్స్ అన్నారు, వివిధ పార్టీ లీడర్లు. అలాగే పబ్లిక్లో కూడా కొంతమంది టాక్, అందరూ నేను అనట్లేదండి, కొంతమంది ఏంటంటే రంజిత్ సర్వీస్ చేస్తాడు, తిరుగుతాడు, మాట్లాడతాడు, కాకపోతే రాజకీయాలకి దగ్గర అదే సూటబుల్ అవడం అని చెప్పి అంటున్నారు. అంటే నాకు అర్థం కావట్లేదండి. అంటే మనం రాజకీయాల్లో రాణించాలంటే ప్రజాసేవ ఒకటే చేస్తే సరిపోదా? నేను ఈ వీడియో ద్వారా నేను 10 మందిని నేను కోరుకునేది ఏంటంటే పబ్లిక్ మైండ్ సెట్, అంటే ఆలోచన విధానంలో మార్పు రావాలండి. ఇప్పుడు రాజకీయాలు అనేది ప్రజాసేవ చేయడానికే అని చెప్పి ఒక కాన్సెప్ట్ రావాలి. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల పని ఏంటండి? ఇప్పుడు ఒక టీచర్ ఉన్నాడు, టీచింగ్, పిల్లలకి పాఠాలు చెప్పడం, అలాగే పోలీస్, రక్షక భటులు, అలాగే శాంతి భద్రతలు పర్యవేక్షించడం, అలాగే రెవెన్యూ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంటు కర్తవ్యాలు, విధి విధానాలు చేయాలండి, బాధ్యతలు. అలాగే పాలిటిక్స్, ప్రజాసేవ, సర్వీస్ ఏం చేయాలి, మన పంచాయతీ లెవెల్లో ఏం చేయాలి, మండల లెవెల్లో ఏం చేయాలి, కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ లెవెల్లో ఎమ్మెల్యే గారు ఏం చేయాలి, ఎంపీ గారు ఏం చేయాలి అని చెప్పి చూసుకోవాలి. వాళ్ళు ప్రజాసేవ చేయాలి. ఊర్లో, గ్రామంలో ఎలా అభివృద్ధి చేయాలి, అలాగే రోడ్లు, డ్రైనేజీలు, ఇవి ఏమేమి మౌలిక సదుపాయాలు ఉండాలి అని చెప్పి, అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే మౌలిక సదుపాయాలు ఎలాగ ప్రజలకు అందే విధంగా చూడాలని చెప్పి ఇటువంటివి చూడాలి. కానీ ఇటువంటి చూసేవాళ్ళు రాజకీయాలు పనికిరారు అని అంటుంటే నాకు అదోలాగా అనిపించి నేను వీడియో చేస్తున్నానండి. అంటే రాజకీయాలని, ప్రజాసేవని ఎందుకు విడమర్చి చూస్తున్నారో అర్థం అవ్వట్లేదు. దూరంగా వేరు చూస్తున్నారు. ముందు ప్రజలు ప్రతి ఒక్కళ్ళు మార్పు రావాలండి, ఆలోచన విధానంలో మార్పు రావాలి. అసలు ప్రజాప్రతినిధి అంటే ప్రజలకు సర్వీస్ చేసేవాడు, ప్రజాప్రతినిధి అంటే రాజకీయ నాయకుడు. మరి అలాంటప్పుడు ఎందుకు మీరు ఎలాగంటున్నారు అంటే రాజకీయ నాయకులకు వేరే లక్షణాలు ఉండాలా, ప్రజాసేవ కాదా? ఒకసారి ఆలోచించండి, ప్రతి ఒక్కరు ఆలోచించి మన ఆలోచన విధానంలో మార్పు రావాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. నమస్కారం.